అందరికీ నమస్కారము। ఈ రోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 19వ వచనం గురించి తెలుసుకుందాము। మీరాబాయిని కాను, గోదాదేవిని కాను, శబరిని కాను, వకుల మాత కాను నేను, మొల్లవలే కవితలల్ల తలచితి ఎల్లడేల నీకై, తనువు మనసు కావ్య కన్యనిత్తు నిప్పుడే శ్రీనివాస। శ్రీనివాసుని స్మరిస్తూ ఇక్కడ ఏ విధంగా రచించడం జరిగిందో చూడండి। మీరాబాయిని కాను అంటే అందరికీ కూడా మన వెంకటేశ్వర స్వామి పైన శ్రీనివాసుని మనం తలుచుకుంటూ మన యొక్క ప్రేమను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తారు కదా, ఆ విధంగా కవయిత్రి గారు కూడా చూడండి తన యొక్క ప్రేమను ఏ విధంగా పోల్చుకొని చూపిస్తున్నారో। మీరాబాయిని కాను, మీరాబాయి శ్రీకృష్ణుని యొక్క అత్యంత ప్రీతికరమైన భక్తురాలు। ఈ మీరాబాయిని కాను, మీరాబాయి శ్రీకృష్ణునికి తన భక్తితో ఒక 1300కు పైగా భక్తి గీతాలను రాశారు। తన భక్తితో అంతటి భక్తురాలుని కాదు, అయినా సరే గోదాదేవిని కాదు, గోదాదేవి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తురాలు గోదాదేవిని కాను నేను। ఇంతటి పెద్ద పెద్ద భక్తురాలు ఉన్నారు కదా, వీళ్ళంతటితో సరిపోల్చుకోలేని అంతటి భక్తురాలను కాను నేను। శబరిని కాను, శబరిని శ్రీరాముని యొక్క భక్తురాలు శబరిని కాను। వకుల మాత కాను నేను, వకుల మాత వెంకటేశ్వర స్వామి యొక్క పెంపుడు తల్లి। తన యొక్క ప్రేమను ఏ విధంగా స్వామివారి పైన చూపించిందో ఆ విధంగా అంతటి ప్రేమను చూపించే అటువంటి మీరాబాయి, గోదాదేవి, శబరిని, వకుల మాత వీరందరితో పోల్చుకుంటే వీరందరి అంతటి భక్తురాల్ని కాను నేను। అయినా సరే మొల్ల మనకి కవయిత్రి, ఇలాంటి కవయిత్రి వలె కవితలల్లా తన యొక్క వచనములన్నింటినీ శ్రీనివాసుడికి సమర్పిస్తుంది కాబట్టి ఆ కవితలల్లా తలచితి, ఆ విధంగా ఇక్కడ కవయిత్రి గారు రచించే అటువంటి వచనములలో వాడే అటువంటి కవిత్వంలో రాసే అటువంటి కవితలు వీటన్నింటినీ తలుచుకొని అందులో నిన్ను స్మరిస్తూ ఎల్లడేల నీకై, ఎల్లడేల ఎన్నటికైనా సరే, ఎప్పటికైనా సరే, ఎక్కడైనా సరే నీకై, నీకోసము అంటూ శ్రీనివాసుని సమర్పిస్తూ తనువు మనస్సు కావ్య, తనువు అంటే శరీరము, మనస్సు తన యొక్క తనువు, తన యొక్క మనస్సు, తన యొక్క కావ్యములన్నింటినీ కూడా తనకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా శ్రీనివాసుడి కోసం సమర్పిస్తాను అని చెప్పి ఆ ఉద్దేశంతో కన్యనిత్తుని ఇప్పుడే ఇవన్నింటినీ శ్రీనివాసుని పైన ఉన్న భక్తితో తన యొక్క శరీరాన్ని సమర్పిస్తాను, తన యొక్క మనస్సును సమర్పిస్తాను, తన దగ్గర ఉన్నటువంటి కవితల యొక్క కావ్యములన్నింటినీ కూడా కన్యనిత్తు నిప్పుడే అన్నట్టుగా, అంటే ఈ రూపంలో నేను సమర్పిస్తాను శ్రీనివాస నీ కోసం అని చెప్పి తన యొక్క కవిత్వాలన్నింటినీ, తనకు శ్రీనివాసుని పైన ఉన్న ప్రేమను అన్నింటినీ కూడా ఈ విధంగా వచనముల రూపంలో కవయిత్రి గారు వివరించడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।